ఏరా చెవుడా తీసుకుంటే పలికమే. నాన్న అర్జెంట్ గా షాప్కి వెళ్ళి 1 కిలో వెన్న తీసుకురారా. నా క్రికెట్ కమెంటరీ ఉండాలి, నన్ను డిస్టర్బ్ చేయకు. ఏమిటా ఇది? ఇక్కడేమిటి సిగరెట్ వాసన వస్తుంది? అదా నాన్న గదిలోంచి. నాన్న గది ఎక్కడ ఉంటే ఇక్కడ ఎందుకు వస్తుంది? ఆ గదిలోకి వెళ్ళి చూడమ్మా. ఏమిటా ఇది? సిగరెట్. నువ్వు ఈ వయసులోనే సిగరెట్ తాగుతున్నావా? దీనికంతా వయసు ఎందుకమ్మా? మీ విజయానికి, విలాసానికి, ఉత్తేజానికి కత్తల మారు సిగరెట్ నే వాడండి. డింగ్ డాంగ్. నువ్వు చెప్పేవాళ్ళు ఇలాగే చెప్పేవారా? నువ్వు నేను చేయలేదు, మీరే చెడగొట్టారు. ఇన్నాళ్ళు నాన్నతో ఉండి తల్లి లేని వాళ్ళవయ్యాం, ఇప్పుడు అమ్మతో ఉండి తండ్రి అయిన వాళ్ళవయ్యాం. అధిక ప్రసంగి, అంత దూరం వచ్చావా? మరొకసారి అలా మాట్లాడేవంటే నీ పళ్ళు రాలగొట్టాను. వేసుకెళ్ళి నిన్ను నిన్ను ఆయనతో చెప్పి. ఆయనంటే ఎవరమ్మా? నిన్నారా తెలీదు? ఆయనతో ఇంకేం చెప్తావమ్మా? ఇంకా వారం రోజుల్లో మీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారు. ఆ తర్వాత మీరెవరో నేనెవరో ఎవరికి ఏమునా తీరే. నువ్వు పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడుతున్నావా? ఎంత పొగరా నీకు? నువ్వు చెడిపోయావు, నువ్వు పూర్తిగా చెప్పినావు. ఇందా సిగరెట్ కింద మరి వీళ్ళదు పారేస్తావా లేదా? మర్యాద కాకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు నన్ను కొట్టడానికి తిట్టడానికి నీకు హక్కు లేదు, గుర్తించు. మైండ్ ఏమిటి ఇంత పొద్దుపోయి వచ్చావు? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 24. ఏమిటి నీ వాగుడు? ఇప్పుడు టైం 12 కుమారి. ఏంటమ్మా ఇది? ఇదే ఇల్లా లేడీస్ హాస్టలా? కాదే సత్రం. ఈడొచ్చిన ఆడపిల్లవి అర్ధరాత్రి దాకా ఏమిటి షికార్లు? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి లేదమ్మా, నా ఫ్రెండ్స్ ఏదో పార్టీ ఉంది రమ్మన్నారు, వెళ్ళాను అంతే. దీనికింత కోపడతావు ఎందుకమ్మా? ఏమిటి ఇది? ఏమిటి ఈ వాసన? కొంచెం తాగాను. ఏమిటి? కొంచెం తాగావా? పప్పి ఏమిటిది? ఏమైంది నీకు? ఏం కాలేదమ్మా. ఊరికెందుకు గొడవ పెడతావు? ఈ కాలంలో పార్టీకి వెళ్తే ఆడవాళ్ళు తాగాలి, అదే మర్యాద. ఏమిటి? ఆడవాళ్ళు తాగడం మర్యాద? నువ్వు నాకు మర్యాద నేర్పుతున్నావా? ఎంత బలి తెగించావే నిన్ను! మీ నాన్నగారికి సంగతి తెలిస్తే ఏంటమ్మా, నేనే చెప్తాను. చాలా అద్భుతంగా ఉంది నీ యాక్టింగ్. అన్నట్టు ఎవరితో చెప్పక్కర్లేదు, కాలేజీలో డ్రామా వేస్తే ఎవరంటారు? ఎక్కడ నేర్చుకున్నావు అన్నట్టు ఆ డ్రామా పేరు ఏం చెప్పావు? అదే అదే చెప్పావు కదే, ఏదో కాలేజీ డ్రామాలో ఏదో పెట్టలో సేవ లేకపోతే బాత్రూమ్ లో హత్య ఏదో చెప్పావు కదే, చాలా బాగుంది. ఇప్పుడు నేర్చుకున్నావు అమ్మా ఇదంతా? ఏంటమ్మా నువ్వు అనేది? నేను అదేదేనే అమ్మా, ఇప్పుడు నువ్వు యాక్ట్ చేస్తున్నావు. మరి చెయ్యాలి, మరి నేను మీ అమ్మని కదా. సరే పోయి ఇలాంటి వేషం వేసావమ్మా, మంచి వేషం దొరకలే? వేషం కాదమ్మా, నేను నిజంగానే అవునే, నేచురల్ గా చాలా నేచురల్ గా ఉంది యాక్టింగ్. ఇక చూడు, నీకు మీ కాలేజీ వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి. అదే పోలే, నేను ఇస్తాను నీకు ఫస్ట్ ప్రైజ్. దానికేమిటి నా బంగారు పెళ్ళి. ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? ఇంత తెగిస్తావా? తాగొచ్చి నా ఎదుటే తొందరలాడతావా? చెప్పేవాళ్ళు లేక ఉండమ్మా. నా డ్రెస్ పాడైపోతుంది. పాడైపోయేది నీ డ్రెస్ కాదే, మన కుటుంబం మర్యాద, పరువు, ప్రతిష్ట. నా కడుపుని చెడబుట్టావు. బాధపడకమ్మా, నీ పేరు నిలబెడతాను. నాకు పెళ్లి చేయి, వెంటనే మొగుడుకు విడాకులు ఇచ్చేస్తాను. నా మీద చేయి చేసుకోవడానికి నీకు హక్కు లేదు, గుర్తుంచుకో. ఇది నా సొంత విషయం. ఎలా ఉన్నారా? చాలే పప్పికి బచ్చి. డండడా డిండిడి. ఎలా ఉందిరా నా యాక్టింగ్? ఏ క్లాస్ గా ఉంది. అవును, వాసన ఎలా వచ్చింది? ఆ అమ్మ డిస్పెన్సరీలో ఉండే బ్రాండీ కాస్త తీసి ఇప్పుడలా మొక్క మీద రాసేసాను రా. పప్పు, మీ అమ్మతో కొంచెం మాట్లాడాలని చెప్పరా.
విషయం ఏమిటో అడగరా పప్పు. అదే ఏం లేదు, ఢిల్లీ నుంచి ఆనందరావు ఉత్తరం రాశాడు. రేపు సాయంత్రం బండికి పెళ్ళాం పిల్లలతో మన ఇంటికి వస్తున్నాడని చెప్పరా పప్పు. వచ్చే అతిథిని ఆహ్వానించి సత్కరించడానికి నాకు టైం లేదు. హోటల్లో దిగమని చెప్పరా పప్పు. హోటల్లోనా? నీకేమైనా జ్ఞానం ఉందా? ఉంది. కావాలా? అందుకే అందరూ పొగరబోతు డాక్టర్ అంటారు. ఇందుకే అందరూ తలతిక్కలాయరంటారు. ఫ్యామిలీ ఫ్రెండ్ని ఆప్త మిత్రుడిని వాడిని హోటల్లో దిగమంతం బాగా ఉండదని చెప్పరా పప్పు. దానికి నేనేం చేయాలి అడగరా పప్పు. ఏముంది, వాళ్ళు మన ఇంట్లో ఉన్ననాళ్ళు టెంపరీ కాంప్రమైజ్ అంటే తాత్కాలికంగా మనం రాజీపడి మన గొడవలేవి వాళ్ళకు తెలియకుండా నటించాలి. అందుకే అబ్జెక్షన్ ఉంది, అడగరా పప్పు. నాకేం అబ్జెక్షన్ లేదు, కానీ నాకు ఈ నాటకాలు ఆడటం చేత కాదని చెప్పరా పప్పు. ఓహో, ఆనాడు కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అంత నాటకం ఎలా ఆడిందో అడగరా పప్పు. ఆహా, బదులుకు బదులా? సరే అలాగే చెప్పరా పప్పు. థ్యాంక్స్ అని చెప్పరా పప్పు. ఆగరా పప్పు. కానీ నాకు ఒక విషయం తెలియాలి. ఏమిటి? వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మామూలేనా అని. అంటే ఓ అవునవును, సపరేట్ సపరేట్. ఓహో సరే, అభ్యంతరం లేదు. థ్యాంక్స్. అమ్మా లేదు, అడిగి లేదు. తాత్కాలిక రాజీ అట, తాత్కాలిక రాజీ. ఆనందరావు రా, సదా ఆనందం. ఢిల్లీ నుంచి నేను వస్తూ ఉంటాను, హాయిగా సోఫాలో కూర్చుంటావా? సరే నుంచుంటాను. బాగా వాడిరా. ఏమో డాక్టర్ అమ్మా బాగున్నారా? అంత ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్. ఏ డాక్టర్ అమ్మా ఎలా ఉంది ఈ ప్రాక్టీస్, మా కోర్టు ఏ ప్రాక్టీస్? ఫస్ట్ క్లాస్ గా ఉంది. దేశంలో రోగాలు తగాదాలు ఉన్నంతకాలం మా ప్రాక్టీస్ ఏం తక్కువ. అవును, ఏమిటి ఇల్లంతా ఎలా ఉంది? సరదా లేదే? పిల్లలంతా లోపల. సరేరా, రేపు మీ సిల్వర్ వెడ్డింగ్, మీ పెళ్లి రజతోత్సవం గుర్తుందా? అవునవును, మన పెళ్లి రజతోత్సవం. అవును, మన పెళ్లి రజతోత్సవం. ఏమిటమ్మా ఇది? నువ్వేనా చెప్పొద్దు. 25 సంవత్సరాల తర్వాత మీ పెళ్లి రజతోత్సవం జరుపుకోబోతూ ఇల్లంతా ఎలాగా ఉంచేది? ధామ్ ధూమ్ గా ఉండదు. అబ్బే, అంత తతకం మేము పెట్టుకోలేదురా. పెద్దమ్మాయి కదా, బాగా ఎదిగింది. చిన్నప్పుడు ఇంత ఉండేది. చిన్నప్పుడు అంతా ఇంతే ఉంటారు. అమ్మా నువ్వు చెబుతూ ఉంటానే పద్మిని, ఈ అమ్మాయి మా అమ్మాయిలు విగ్గి సుజ్జి. వీడు చిన్నప్పుడు పాల పుట్టి వదిలేవాడు కదా, వాడే కదా? అవునరా, వాడే గోపి. వెరీ గుడ్ వెరీ గుడ్. వీడు మనకు తెలియదు. వాడే చివరి వాడు జరగనమ్మ. ఏటాని పేరేంటి? పప్పు. అరే పప్పు అది తింటారా? అది సరేరా, నాకు ఒక్కటే కొరత. నీ తొలి సంతానమో నా తొలి సంతానమో మగబిడ్డ అయి ఉంటే మన ఇద్దరం వియ్యంకులు అయి ఉండేవాళ్ళం. దేనికైనా ప్రాప్తం ఉండాలనుకో. అది సరే, రేపు మీ పెళ్లి రోజు కోసం పెట్టుకుని ఇలా చప్పగా కూర్చుంటే ఎలా? హడావిడి ఎందుకు లేరా? హడావిడేమిట్రా? 25 ఏళ్ళు మీరిద్దరూ ఆనందంగా ఆనస్వంతంగా దాంపత్య జీవితం సాగించారంటే మాటలా? ఏమ్మా, అందుకు తగిన విధంగా రేసోత్సవం జరగాల్సిందే. ఎందుకు అంటుంటే? నీకెందుకు అలా ఉండు, ఏర్పాట్లని నేను చూస్తాను. ఒరే, నాకు కావాల్సిందల్లా ఈ టెలిఫోను, నీ కారు, అంతే. మా చేతుల మీద మేం జరిపిస్తాంరా. అలా నించుంటారే, వెళ్ళి చూడండి, రావులకి ఏం కావాలో ఏర్పాట్లు. వెళ్ళండి వెళ్ళండి. ఎక్కడ టెలిఫోన్? ఎక్కడ చెప్పు చెప్పు, ఎక్కడ టెలిఫోన్? ఉంటుందిరా. పేర్లు మీకు తెలుసుగా? తెలుసు అనుకోండి, అయినా మీరు చెప్పాలి. చెప్పాలి మరి, తప్పదు. కాళీకి ఈడగు వనిత, మనసులో ఉన్నది మమత, మొండితనము గల నెలత, పేరుకు మాత్రము లలిత. చెప్పండి వదినా, అంతకన్నా మీరు బాగా చెప్పాలి. చెప్పండి చెప్పండి. పేరుకు తారక రాముడు, అప్పుడప్పుడు బండ భీముడు, చూడ చూడ మొండి రాముడు, ఈతడే రఘురాముడు. చాలా బాగుంది. చాలా బాగుంది. ఉండండి, హారతి తీసుకురావాలి.
మరి మేము వెళ్ళొస్తారా? వద్దంటున్నా పెద్ద తతంగం చేసి. ఏదో సరదా సత్కారక్షేపం నలుగురం కలుసుకున్నాం. మీరిద్దరూ హాయిగా కులాసాగా ఉంటే మాకు అంతే చాలు. ఇప్పుడు నేరుగా ఢిల్లీకనే వెళ్ళటం? లేదురా, ఇప్పుడెప్పుడు ఢిల్లీ వెళ్ళాం. చాలా కాలం తర్వాత వచ్చాంగా. ఇటుపక్క బంధువుల్ని అటుపక్క చుట్టాలని అందరినీ చూసేసి, వీలైతే మా అమ్మాయిలిద్దరికి సంబంధాలు కూడా చూసేసి అప్పుడు చేరుకుంటాం ఢిల్లీ. శుభం. వెళ్ళొస్తాం వదిన గారు. నమస్కారం. డాక్టరమ్మా వెళ్ళొస్తాం. ఢిల్లీ నుంచి ఆంధ్రరావు గారు దేవుడిలాగా వచ్చి అమ్మాయానికి రాజీ చేశారు. ఆయన రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. నే 7 గుంటల వాడికి మొక్కుకున్నా, వెంటనే తిరుపతి పెడదామా? ఉండు, ముందు ఆ అమ్మని నాని నువ్వు కదా. అయ్యో భగవంతుడా, ఏమైంది మళ్ళీ? మొన్న వాళ్ళ ముందు మీరిద్దరు ముచ్చటగా తిరుగుతుంటే మాకు ఎంత ఆనందంగా ఉంది. అమ్మా పప్పి, నువ్వు చిన్నపిల్ల, ఇవన్నీ నీకు అర్థం కాదు. నువ్వు నో మూసుకో. నాన్న, మీరైనా చెప్పకూడదా? ఏమిటి అర్థం లేని పంతాలు పట్టింపులు? ఈ 2 రోజులు ఈ ఇల్లు ఎంత కలకల్లాడింది. స్వర్గం లాంటి ఇంటిని మళ్ళీ నరకం చేస్తున్నారా? మీరు 2గా చీల్చింది ఇంటిని కాదు నాన్న, మీ కన్నె బిడ్డల హృదయాన్ని. ఇది మా సొంత విషయం, ఇందులో నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఓహో, ఇది మీ సొంత విషయమా? చెప్పండి నాన్న, పచ్చని కాపురంలో చిచ్చు పెట్టడం మీ సొంత విషయమా? అమ్మా నాన్న ఉండి కూడా మేము అనాథలం కావడం మీ సొంత విషయమా? అసలు మీ కీచులాటకు మూల కారణం ఏమిటి? నా పెళ్లి, అది కూడా మీ సొంత విషయమేనా? చిన్నవాళ్ళమైనా మేము మనుషులేనని, మాకు హృదయాలు, ఆశలు, అనురాగాలు ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీకు ఎప్పుడైనా తోచిందా? అమ్మా అమ్మా, పిల్లల కోసం తల్లి హృదయం తప్పిస్తుందంటారే, పిల్లలు బాధపడితే తల్లి హృదయం తల్లడెళ్ళిపోతుందంటారే. ఏది ఆ తల్లి హృదయం? అది హృదయమా, పాషాణమా? మమ్మీ, నువ్వు మరి హద్దు మీద మాట్లాడుతున్నావు. అమ్మా, నువ్వైనా నువ్వు పట్టుదల విడిచిపెట్టకూడదు. ఎందుకంట? నా తప్పు లేనప్పుడు నేనెందుకు గోడకాయ పట్టుకోవాలి? అయినా నాకెందుకే చెప్తావు? ఈ గోడంతా అక్కడ చెప్పుకోలేడు. నాన్న, మీకు దయరాదా? మీరు మనుషులా? అక్క, వీళ్ళకి ఏం చెప్పినా లాభం లేదు. చెవిటి వాడి చెవిలో శంకుదినట్టే. వయసులో పెద్దవాళ్ళే గాని వీళ్ళకి జ్ఞానం లేదు. కొట్టారు ఉన్న మాట అన్నది కా. నాన్న, మేము మీకంటే లేకపోయినా మీరు మాకు కావాలి నాన్న. పొగలు సెగలు రగిలే వల్ల కట్లు పూల మొక్కలు బ్రతకలేము నాన్న. ఏమిటి వాగుడు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఓ తెలుసు, బాగా తెలుసు. తన పంతాలకు పట్టుదలలకు కన్నె బిడ్డల భవిష్యత్తు తండ్రి నన్న మాటే మర్చిపోయిన ఒక మహాన్ మేధావితో మాట్లాడుతున్నా. కన్నీరు మున్నీరుగా ఏడ్చి తన బిడ్డలకి అన్యాయం తలపెట్టి ఒక గొప్ప న్యాయవాదితో మాట్లాడుతున్నా. ఒక స్వార్థపరుడితో మాట్లాడుతున్నా. మనకి ఇంట్లోనే కాదు, వీళ్ళ హృదయాల్లో కూడా చోటు ఏడవ కదా. పోదాం పోదాం. ప్రియమైన అమ్మకు నాన్నకు తల్లిదండ్రులు దైవ సమానులు అంటారు. కానీ మా దురదృష్టం, మేము మీ ఇద్దరికీ అక్కర్లేని వాళ్ళం అయిపోయాం. మీ ప్రేమకు నోచుకోలేని పేదలమై మీకు భారంగా ఉండడం కంటే దూరంగా ఉండడమే మేలని నిశ్చయించుకున్నాం. మామూలంగా మీరిద్దరూ పోట్లాడుకుంటున్నారు. మేము తప్పుకున్న తర్వాతనైనా మీరు అన్యూన్యంగా హాయిగా ఉంటారని మా ఆశ. మేము ఎక్కడున్నా మీరే మాకు పార్వతి పరమేశ్వరులు. మీ ప్రేమే మాకు ప్రాణం. దయచేసి మమ్మల్ని వెతకడానికి వ్యర్థ ప్రయత్నం చేయకండి. సెలవు. గాయపడ్డ హృదయాలు, అభాగ్యులైన మీ పిల్లలు ఎలా ఉంటారు గోపి?
ముందు నగలను ఇచ్చేసేయ్. చెయ్. అయ్యో గోపి 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 పప్పి గోపి పప్పి గోపి పప్పు పద్మ పిల్లలు చూసావా? లేదమ్మా. కొంచెం వెళ్ళి చూడు ఎక్కడున్నారా. సరేమ్మా. ఏమయ్యా? వెళ్ళిపోయారు, ఎక్కడికో వెళ్ళిపోయారు. చూడండి చూడండి. రావు గారా, నేను రఘు మాట్లాడుతున్నాను. మా పిల్ల మీ ఇంటికి వచ్చారా? రాలేదా? వస్తే తప్పక నాకు ఫోన్ చేయండి. ఓకే సార్. హలో రమణరావు గారా, మా పిల్ల మీ ఇంటికి వచ్చారా సార్? రాలేదా? ఏం లేదులేండి, తర్వాత చెప్తా. డాక్టర్ ఎలా ఉంది డాక్టర్? ఆమెకు మెంటల్ షాక్ తగిలింది. పైగా హార్ట్ కూడా చాలా వీక్ గా ఉంది. కాస్త దగ్గర కూర్చుని ధైర్యం చెప్పండి. ఓకే డాక్టర్. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ.